భగినీ హస్త భోజనం మీ అందరికీ తెలుసు. ఇందాకనే అన్నట్లుగా ఏమి అద్భుతమైనటువంటి సంస్కృతి హైందవ సంస్కృతి. భగినీ హస్త భోజనం నాడు మన అక్క చెల్లెళ్ళు ఎక్కడున్నా కూడా వాళ్ళ ఇళ్లకు మనం వెళ్ళి, పెద్దవాళ్ళైతే మనం ఆశీస్సులు తీసుకుని, చిన్నవాళ్ళైతే మనం ఆశీస్సులు ఇచ్చి, పవిత్రమైనటువంటి వాళ్ళ చేతులతో మనం భోజనం చేసి, వాళ్లకు బట్టలు పెట్టి కానుకలు ఇచ్చి, ఎంత అద్భుతమైనటువంటి పండుగ భగినీ హస్త భోజనం. ఎవరు చేస్తున్నారండి? మాకు ఆచారం లేదండి, ఏది చెప్పండి ఆచారం లేదంటారు. అలా అనకూడదండి. ఆచారం లేకపోయినా కూడా అక్క చెల్లెళ్ళు ఉంటే చాలు, ఆచారం లేకపోయినా అక్క ఉంటే చాలు, ఆచారం లేకపోయినా చెల్లి ఉంటే చాలు. సొంత అక్క చెల్లెళ్ళు లేకపోయినప్పటికీ కూడా తత్సమానమైనటువంటి బాంధవ్యం కలిగినటువంటి వాడు ఉంటే చాలు. భగినీ హస్త భోజనం తప్పక చేయండి. గొప్ప ఆచారం, గొప్ప పండుగ. అక్క చెల్లెళ్ల చేతి వంట మనం సంవత్సరానికి ఒకసారైనా తప్పకుండా వెళ్ళి మనం చేయడం అనేటటువంటిది సంస్కృతి అండి. వాళ్లకు కానుకలు ఇవ్వచ్చు. రాఖీ పండుగ ఆ విధంగా అక్కా చెల్లెళ్ల పండుగ అని చెప్పేసి మనం అంతా చేసుకుంటూ ఉన్నాం. దానిని మించినటువంటి పండుగ ఇది, మర్చిపోకండి. యములు, యమధర్మరాజు మరియు యమున, వాళ్ళిద్దరి సందర్భంలో యముడి చెల్లెలు యమున ఇంటికి యముడు వచ్చి భోజనం చేసినటువంటి రోజు యమద్వితీయ. ఈ రోజున ఇదే విధంగా భూలోకంలో ఏ అన్నదమ్ములైతే ఏ అక్క చెల్లెళ్ళ ఇళ్లలో భోజనం చేస్తారో వాళ్ళందరికీ కూడా విశేషమైనటువంటి పుణ్యఫలము, ఆయుష్యాభివృద్ధి, ఆరోగ్యం కలుగుతుంది అని చెప్పేసి యమధర్మరాజు వరమిస్తాడండి. ఇవి మన పండుగల యొక్క విశేషాలు. సంక్రాంతి కావచ్చు, ఉగాది కావచ్చు, ఇతర రకరకాల పండుగలు. మొన్ననే అందరూ కూడా ఆడవాళ్లు చేసుకున్నటువంటి అట్ల తద్దే అద్భుతమైనటువంటి పండుగ. గోరింటాకు పెట్టుకుంటారు. నేను ఎక్కడో చదివానండి, గోరింటాకు భారతదేశంలో అసలు లేదు, మొఘలు రాజులు మనకు తీసుకుని వచ్చారు. ఎంతకంటే కూడా మూర్ఖమైనటువంటి వాదన ఒకటి లేదండి. గోరింటాకు సంపూర్ణంగా భారతీయ ఆకు, భారతీయ హైందవ ఆచారం. అది కారంటకాని పత్రాణి అని చెప్పేసి అట్ల తద్దే వ్రత కథలో కూడా మనకు ఉంటుంది. గౌరీ ఇంటి ఆకు అనేటటువంటి వాక్యం నుండి కూడా గోరింటాకు అని చెప్పేసి వచ్చిందండి. గౌరీదేవి కథ అది. గౌరీదేవి ఇంట్లో ఉండేది, గౌరీదేవి ఇల్లు ఉంటే గౌరీదేవి పుట్టింట్లో ఈ యొక్క ఆకు పెరుగుతూ ఉండేది, ఆవిడ పెట్టుకుంటూ ఉండేది అని చెప్పేసి మాట్లాడితే మనకి లేదు, వాళ్ళు తీసుకొచ్చారు, వీళ్ళు తీసుకొచ్చారు, మనకు అంత గొప్ప సంస్కృతులు మనలో లేవని చెప్పడం. బిర్యానీ కూడా భారతీయులది కాదు, మొఘలులే తెచ్చారు. ఎంత దారుణమో చూడండి. బిర్యానీ అనే పదం వాడను, కానీ తత్సమానమైనది ఆ విధంగా విశేషమైనటువంటి అన్నాన్ని తయారు చేసుకోవడం అది కూడా మనకు లేదు. పూర్తిగా మనకు మొఘలులే తీసుకొచ్చారు, పర్షియా దేశం నుండి వచ్చింది అని అబద్ధపు రాతలు రాస్తూ ఉంటారండి. ఎంత దారుణమో చూడండి, అబద్ధపు రాతలు. నలమహారాజు వంటల్లో సుప్రసిద్ధుడు, మనందరికీ తెలుసు. ఆయన రాసినటువంటి గ్రంథాలు ఉన్నాయండి. గతంలో ఆ పుస్తకం పేరు కూడా చెప్పాను, మర్చిపోయానండి. నలపాకం అంటే నలమహారాజు వ్రాసినటువంటి ఒక వంటల పుస్తకం ఉంది. సంస్కృతంలో నేటికి లభ్యమవుతూ ఉన్నది. సంస్కృతము హిందీ భాష్యాల్లో ఉన్నది, తెలుగులో ఉందో లేదో గమనించలేదు, లేదనుకుంటూ ఉన్నారండి. అందులో స్పష్టంగా ఎన్ని రకాల బిర్యానీలు చేయవచ్చు అని చెప్పాడండి ఆయన. క్షత్రియులకి చేసేటటువంటివి చెప్పాడు, అదే విధంగా అందరూ తినేటటువంటివి కూడా ఆయన చెప్పడం జరిగిందండి. కావున పర్షియా నుండి రావడం ఏమిటండి? ఈ విధంగా ఎక్కడో పేపర్లో రాగానే, లేకపోతే పత్రికలో రాగానే, ఏదో పుస్తకంలో చూడగానే, వీడియోల్లో ఎవరో చెప్పగానే, కాలేజీలోనో స్కూల్లోనో చెప్పగానే అది నిజము అని చెప్పేసి నమ్మేయకండి. మీరు మళ్ళీ ఒక్కసారి పరిశోధన చేసి తెలుసుకోండి, ఇది నిజమా కాదా అని. అవును నిజము అని మీకు అనిపిస్తే మీరు నమ్మండి, కాదంటం లేదు, కానీ తెలుసుకోవాలి కదా, పరిశోధన చేయాలి కదా. పెద్దవాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళు వీలునామాలు వ్రాస్తూ ఉంటారండి. వాటితో పాటుగా ఇది కూడా వ్రాయాలి. మన వంశం ఎప్పటికీ కూడా హిందూ వంశంగానే ఉండాలి, మన కుటుంబం తరతరాలు కూడా హిందూ కుటుంబంగానే ఉండాలి, ఇది నా ఇచ్ఛ, ఇది నా కోరిక అని చెప్పేసి పెద్దవాళ్ళు మరణించే ముందు ఇలాంటి వీలునామా పత్రాలు కూడా వ్రాయించండి. ఈ విధంగా గొప్పదైనటువంటి భారతీయ సంస్కృతిలో పుట్టినందుకు మనమంతా కూడా గర్విద్దాం, హిందువుగా గర్విద్దాం, హిందువుగా జీవిద్దాం, హిందువుగానే ఉందాం ఎప్పటికీ కూడా. స్వస్తి.